హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అంతా మేము చార్మినార్, జులాజికల్ పార్క్ కవర్ చేసాం కదా. ఇంకా సెకండ్ డే ట్రిప్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వేసుకున్నాము. రామోజీ ఫిలిం సిటీ అవ్వగానే ఇంకా మా ఊరికి బయలుదేరాము. సో ఇది మార్నింగే అండి. రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరడానికి మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక లోకల్ ట్రైన్ తీసుకొని కనెక్షన్ బస్సెస్ ఎక్కుదాం అనుకున్నాము. కానీ అక్కడికి రైల్వే స్టేషన్లోకి వెళ్ళగానే ట్రైన్ అయితే రాలేదు టికెట్స్ తీసుకున్నాక. సో మరి మేము డే పాసెస్ తీసుకొని సిటీ బస్సెస్లో ట్రై చేసాము. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డామన్నమాట. ఎందుకంటే మహాలక్ష్మి అని స్కీమ్ ఏదో తెచ్చారు కొత్తగా. దానివల్ల బస్లో అయితే రష్ ఎక్కువ ఉంది. గొడవలు అన్నమాట. ఆడవాళ్ళు అయితే మీద పడిపోయి ఫుట్బోర్డ్లో కూడా నిలబడి ట్రావెల్ చేస్తున్నారు. ఇదైతే ఈ స్కీమ్ అయితే చాలా మేలు చేస్తుందేమో కానీ కొంతమందికి, ఇంకా మామూలుగా రోజు ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంది ట్రావెల్ చేయడానికి. కనీసం బ్రీతింగ్ స్పేస్ కూడా లేదు, నడచడానికి కూడా లేదు. బస్లో ఇరుకుగా వచ్చాము. నాకు ఇలా ఉంటుందని అస్సలు తెలీదు. మగవాళ్ళ సైడ్ అన్నా కొద్దిగా మేలేమో కానీ ఆడవాళ్ళ సైడ్ చాలా కష్టంగా ఉంది ట్రావెల్ చేయడము. ఎక్కువ మంది ఒకే బస్లోనే ట్రావెల్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఫైనలీ రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. మేము న్యూ ఇయర్ అయ్యాక వచ్చాము కాబట్టి ఈవెంట్ అవార్డ్స్ స్టైల్లో పెట్టారనమాట స్టాచ్యూస్ అన్నీ. సిటీ బస్సు దిగ్గానే బయట మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫుల్గా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి కొద్ది దూరం నడచాల్సి వచ్చింది టికెట్ కౌంటర్ వరకు. లోపల నడుచుకుంటూ వెళ్ళాక లోపల టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాము. 3 టికెట్స్ తీసుకున్నాము. మా అమ్మాయికి అయితే ఫ్రీ అంట, మా అమ్మాయికి ఏం అవసరం లేదన్నారు. 3 టికెట్స్ తీసుకున్నాము. అందుకోసం మేము వెయిట్ చేసామన్నమాట కొద్దిసేపు. మనకడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అండి ఎంట్రన్స్. అక్కడ టికెట్స్ తీసుకొని లోపల చెకింగ్ జరుగుతుంది, బ్యాగ్స్ అన్నీ. లోపలికి వెళ్ళాక బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెసే మనకు మెయిన్ రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్తాయన్నమాట లోపలికి. మేము టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడైతే గ్యాంగ్స్గా వెయిట్ చేస్తున్నారనమాట టికెట్స్ కోసము. టికెట్స్ తీసుకొని రావడానికి వెళ్ళింటారు కదా. ఆ లోపు ఇక్కడంతా చుట్టుపక్కల ఎలా ఉందో అని కవర్ చేశాను మీకోసము. ఇక్కడైతే చిన్న స్టెప్స్ ఉన్నాయి. మా అమ్మాయి అయితే ఆడుకుంటూ ఉంది. ఆ లోపల ఇది ఎంట్రన్స్ కాబట్టి డ్యాన్స్ చేసే వాళ్ళు వచ్చారనమాట, అట్రాక్ట్ చేశారు. ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేశారు. ఇటుపక్కేమో మా అమ్మాయి ఆడుకుంటూనే ఉంది, అటుపక్కేమో డ్యాన్సులు చేసే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు స్టార్ట్ చేశారు, పంజాబీ స్టైల్లో డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు కదా డ్యాన్సులు. నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. కానీ మా అమ్మాయి ఉంది కదా, సతాయిస్తూనే ఉంది పక్కన. మేమైతే ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాము. బ్యాగేజ్ చెకింగ్ అంతా అయింది. ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ బస్సెస్ కొన్ని ఉన్నాయి, అందులో ఎక్కి లోపలికి వెళ్ళాము. ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాను నేనైతే, వ్యూ బాగుంటుంది అని, అన్నీ చూడొచ్చు అని. మాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది బస్లో ఎక్కాక. అసలు ఏం మిస్ కాకూడదు, బాగా చక్కగా చూడాలి అని ఇంత కష్టపడి సిటీ బస్సుల్లో ఎక్కి వచ్చాం కదా రామోజీ ఫిలిం సిటీకి. మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా లోపల ఏమేమి ఉంటాయి అనేది. అల్లరైతే చేస్తుంది చిన్నది, చూడండి చాంగ్ కూడా. వాడైతే బబుల్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. బయటే కొనిచ్చుకున్నాడు అనమాట, బబుల్స్ కావాలని పట్టుబట్టాడు. మేము ఎక్కిన బస్సు అంతా ఫుల్ అయ్యాక స్టార్ట్ చేశారనమాట బస్సు లోపలికి వెళ్ళడానికి. దారి మధ్యలో అంతా పేపర్ పూలతో బాగా గార్డెనింగ్ చేశారు. ఇదైతే బస్ లోపి అనమాట, బస్సెస్ అన్ని నిలబడే చోటు. సో కొద్దిసేపు అయ్యాక బస్ అయితే స్టార్ట్ అయింది. లోపల బస్సు స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ లోపలికి ట్రావెల్ చేయాలనుకుంటా అండి. చాలా దూరం అయితే ఉంది. మనకి ఇంకా వేషన్ లేదు, మిస్సెస్ వాళ్ళే తీసుకెళ్తారు లోపలికి.
అసలు స్కూల్లో ఎప్పుడో 7th క్లాస్లో ట్రిప్ వేసినప్పుడు వచ్చానండి రామోజీ ఫిలిం సిటీకి, హైదరాబాద్కి. మరి ఇప్పుడు వస్తున్నాను. చూడండి అసలు పేపర్ పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో, గార్డెనింగ్ అంతా వీళ్ళదే మెయింటెనెన్స్ అనుకుంటా, రామోజీ ఫిలిం సిటీ వాళ్ళదే. మనకైతే అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, రామోజీ ఫిలిం సిటీ అని. ఎంత ఎగ్జైటింగ్గా ఉందో మాకైతే. నాకు మైక్ పని చేయలేదు కాబట్టి తప్పక వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల ఏమీ రికార్డ్ అవ్వలేదు. సో నేను మరి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోస్ అన్నిటికీ. చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ అయితే, క్లీన్గా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా సూపర్గా చేశారు. మా పిల్లల్ని రామోజీ ఫిలిం సిటీకి పిలుచుకెళ్ళాలని నా డ్రీమ్ అండి చాలా రోజుల నుంచి. ఎందుకంటే అక్కడైతే బాగా ఆడుకుంటారని అనుకున్నాను, బాగా ఎంజాయ్ చేస్తారని. చూద్దాం ఏమాత్రం ఎంజాయ్ చేశారు ఈ వీడియోలో వాళ్ళు రామోజీ ఫిలిం సిటీకి పిలుచుకొచ్చినందుకు. ఇది రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కిందండి. సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట రామోజీ ఫిలిం సిటీకి. 1000+ ఎకర్స్ ఉంది ఈ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ. సో అందుకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ అని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది ఇది. మనం వచ్చేసాము మెయిన్ గేట్లోకి. చూడండి అటుపక్క ఇటుపక్క పెయింటింగ్స్ ఎంత చక్కగా వేశారో రామోజీ ఫిలిం సిటీలో. మనం బస్ ఎక్కి లోపలికి వెళ్ళగానే అక్కడ మెయిన్ గేట్లో లోపల యురేకా అని ఉంటుందండి. యురేకా దగ్గరే స్టాప్ చేసేస్తారనమాట. అక్కడ నుంచి అట్రాక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి న్యూ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారనుకుంటా. అక్కడ అన్ని ఫంక్షన్కి సంబంధించిన లైటింగ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఈ రోడ్ అంతా కూడా లైట్స్తో. ఈవినింగ్ అయితే లుక్ ఇంకా సూపర్గా ఉందండి ఇది. ఈ రోడ్స్ క్రాస్ అవ్వగానే మనకు బస్లో నుంచి వ్యూ ఎలా ఉంది అంటే, అసలు ఇటు చూడండి అటుపక్క ఇటుపక్క మనము సాంగ్స్లో కూడా చూసే ఉంటాము ఈ వ్యూస్ షూటింగ్స్లో. చూడండి ఇటుపక్క అయితే బృందావన్ గార్డెన్స్, ఢిల్లీ ఫోర్ట్స్ లాగా ఉన్నాయి. 2 వ్యూస్ ఒకేలాగా బిల్డ్ చేశారనమాట ఈ వ్యూని. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన జర్నీ. యురేకా దగ్గరకు వచ్చేసాము. యురేకా దగ్గర ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇది చూడండి జీనీ, మీరు చూసే ఉంటారు రామోజీ ఫిలిం సిటీ అంటే మనకు జీనీ గుర్తొస్తుంది. జీనీ దగ్గర అయితే పిల్లలు బాగా ఆడుకుంటారు. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి. ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఫుడ్ అయితే ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఆఫ్టర్నూన్ టైమ్స్ తిన్నాము ఇక్కడ ఫుడ్ కోర్ట్లో. బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది, వేరే బస్సులోకి మారామన్నమాట అన్ని వ్యూస్ చూడడానికి రామోజీ ఫిలిం సిటీలో. యురేకా నుండి స్టార్ట్ అయింది కదా బస్సు. ఇక్కడైతే అటుపక్క చూస్తే ఇందాక కనిపించింది. ఇంకా ఇటుపక్క వచ్చేసి ఇగ్లూ అవన్నీ ఉన్నాయి. కొద్దిగా ముందుకు వస్తే ఫౌంటైన్ కనిపించింది మాకి, అదైతే చాలా బాగుంది. మనం సినిమాల్లో బిల్డింగ్స్ ముందర చూస్తుంటాం కదండి, బంగ్లాస్ ముందర, అదే ఫౌంటైన్. ఇది వచ్చేసి రీప్లేసబుల్ ఫౌంటైన్ అంట. మనకు ఏది కావాలంటే అది తీసి పెట్టుకోవచ్చు అంట ఈ ఫౌంటైన్లో. చాలా అద్భుతంగా కనిపించింది ఫౌంటైన్. ఇంకొద్దిగా ముందుకు వస్తే కొన్ని సినిమాస్లో ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ లాగా పెట్టారంట స్టేజ్. ఇక్కడైతే మ్యారేజెస్ జరిగాయంట, షూటింగ్స్, ఇది కూడా చూపించారు. ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇంకొక స్పాట్ కనిపించింది అనమాట. అవన్నీ ఫ్లవర్స్తో కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసేవాళ్ళంటే గార్డెన్ని షూటింగ్స్ ఉన్నప్పుడు. హీరోయిన్ ఏ కలర్ శారీ వేసుకుంటే ఆ కలర్ ఫ్లవర్స్ ఉండేటవంట ఈ గార్డెన్లో. ఇప్పుడైతే బిజినెస్ తక్కువ ఉంది అంటున్నారు, ఎందుకంటే హీరోయిన్ శారీసే వేసుకోవడం లేదు కదా, ఓన్లీ డ్రెస్సెస్ కదండి. మనం బాగా గమనిస్తే ఈ రోడ్ మనకు గుర్తే ఉంటుంది. RRR మూవీలో ఈ రోడ్ చూసింటాం కదా. రామ్ చరణ్ ఎన్టీఆర్ కోసం ఈ రోడ్లో ములికీలన్నీ వేసి కార్ ఆపేస్తాడు హీరోయిన్ది, అదే అండి ఇది. ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇంకో ఫౌంటైన్ కనిపించింది. దాని తర్వాత ఇంకో బంగ్లా కనిపించింది. ఇది గుర్తే ఉంటుంది మీకు, చంద్రముఖి మూవీలో బంగ్లా అండి, సూర్యవంశంలో కూడా అంట. ఫస్ట్ బంగ్లా చూపించేది ఇదే ఫ్రంట్ సీన్కి, కానీ లోపలంతా వేరే ఉంటాయి, అవి వేరే బంగ్లాస్ చూస్ చేసుకుంటారనమాట. ఇది వచ్చే మనకు ఫ్రంట్ సీన్లో చూపించే బంగ్లా రజనీకాంత్ ఎంటర్ అయ్యేటప్పుడు. ఇంకొద్ది ముందరికి వస్తే
ఒక టెంపుల్ కనిపించింది. ఇది చూసే ఉంటారు మీరు, చెన్నై ఎక్స్ప్రెస్లో మీనమ్మ షారుఖ్ ఖాన్ని ఎత్తుకొని పైకి ఎక్కుతాడు కదా మెట్లు పట్టుకొని, అది ఈ టెంపులే అంటండి. మనకేమో చూడ్డానికి థియేటర్లో చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయనిపిస్తుంది, అదేం కాదంట. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాక మనము ఇండియన్ స్ట్రీట్స్లోకి వచ్చేసామన్నమాట. ఈ ఇండియన్ స్ట్రీట్స్లో నార్త్ ఇండియన్ స్టైల్లో ఇక్కడ వచ్చేసి ఇండియన్ తాజ్మహల్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది సేమ్ అలానే ఉంటుంది ఫినిషింగ్ అంతా చూడటానికి, ఇండియన్ తాజ్మహల్ లాగా. ఇక్కడంతా ఓల్డ్ స్ట్రీట్స్ లాగా నార్త్ ఇండియన్ స్టైల్ చూడండి, నార్త్ ఇండియన్ స్ట్రీట్స్. రామోజీ ఫిలిం స్టైల్లో తాజ్మహల్ కడితే ఎలా ఉంటుందో అలా ఈ స్ట్రీట్స్లో కనిపిస్తుంది మనకు, అచ్చం తాజ్మహల్. చూడండి అసలు ఫినిషింగ్ కూడా చూడండి ఎలా చక్కగా ఉందో, అచ్చం తాజ్మహల్ దింపినట్టుంది షూటింగ్స్కి. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఇట్లా పాత బస్తీలు అవన్నీ ఫైటింగ్స్కి అన్నిటికీ షూటింగ్ ఇక్కడ స్ట్రీట్స్లో చేస్తారంట అండి. అంటే బిల్డింగ్స్ కనిపిస్తాయి, లోకి వెళ్తే ఉండవంట. వాళ్ళ ఇంకా కనిపించేది ఫిలిం సిటీ జంగిల్ కట్టారు కన్స్ట్రక్షన్ అంతా ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా గబ్బర్ సింగ్ సినిమా కూడా తీసారా చూడండి. అత్తారింటికి దారేది తీసుకుంటే ఇదే ఇల్లు మనకు కనిపించేది. లవపురం, కమీడియన్, విలన్, హీరో అన్నీ ఇల్లులు పక్కన పక్కనే ఉంటాయి. ఫ్రంట్ యాంగిల్స్లో తీసే ఇల్లు లాగా, బ్యాక్ నుంచి ఒక యాంగిల్, సైడ్ యాంగిల్ నుంచి ఇల్లు లాగా తీస్తుంట. ఇక్కడ అన్నీ ఒకే ఇంట్లోనే కంప్లీట్ అయిపోతుంది షూటింగ్ అంతా, అలా చేస్తారంట. ఇంకా చాలా హిందీ మూవీస్ కూడా షూట్ చేశారంట అండి ఇక్కడ ఈ స్ట్రీట్స్లో. సలార్ మూవీ కూడా ఇక్కడే అంట తీసిండేది రామోజీ ఫిలిం సిటీలో. బాహుబలి మూవీ, చంద్రముఖి మూవీ, చెన్నై ఎక్స్ప్రెస్ అవి కూడా ఇక్కడే అంట తీసిండేది రామోజీ ఫిలిం సిటీలోనే. నెక్స్ట్ రాబోయేది గమనించండి, ఇది వచ్చేసి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ అంట, మనకు గుర్తే ఉంటుంది మూవీలో. తర్వాత ఇటుపక్క వచ్చేసి అన్ని బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, వేరే వేరే షూటింగ్స్ చేశారు. ఇది వచ్చేసి చంద్రముఖి మూవీలో హీరోయిన్ వెళ్తుంది కదా గజ్జలు కట్టుకోవడానికి, అది ఆ బిల్డింగ్ అండి అది. ఇక్కడ వచ్చేసి అన్ని పాత బస్తీ లాగా ఉంది. మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ 2 బిల్డింగ్స్ పెద్ద ఉన్నాయండి ఈటీవీ వాళ్ళవి. ఇవి వచ్చేసి ఒరిజినల్ బిల్డింగ్స్ అంట, రన్ అవుతుండేటివి ఇవి. అందరు ఎంప్లాయీస్ కూడా ఉంటారంట ఇందులో. ఈటీవీ ఛానల్స్, న్యూస్, సినిమా ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈటీవీవి, సీరియల్ ఛానల్స్ అన్నీ, అవన్నీ ఇక్కడ నుంచే టెలికాస్ట్ అవుతూ ఉంటాయంట డైలీ. ఒక ప్రొడక్షన్ హౌస్ ఏది కావాలంటే అక్కడ చేయడానికి రెడీగా ఉంది రామోజీ ఫిలిం సిటీ. రైల్వే స్టేషన్ కావాలంటే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కావాలంటే ఎయిర్పోర్ట్, బస్ స్టాప్ కావాలంటే బస్ స్టాప్, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు వచ్చి షూట్ చేసుకోవడమే మిగిలింది. సో మనమైతే ఇక్కడికి వచ్చేసి జైలు అండి, జైల్ సీన్స్ అన్నీ ఇక్కడ ఈ పార్ట్లో జరుగుతాయన్నమాట. ఈ సెక్షన్లో చూడండి శాంపుల్ జైల్ సీన్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడంతా.
సినిమా షూట్ చేసేటప్పుడు చంద్రముఖి మూవీ ఈ బిల్డింగ్ మొత్తం తీసుకున్నారంట అండి. ఇందులో లోపలంతా షూటింగ్ చేశారంట చంద్రముఖి మూవీని. మమ్మల్ని శాంపుల్గా ఒక బిల్డింగ్లోకి తీసుకెళ్లారు. షూటింగ్ జరిగితే ఎలా ఉంటుంది అనేది శాంపుల్గా అరేంజ్ చేశారు. ఇక్కడైతే పంచతంత్ర కథలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి భాగవతం, ఈటీవీలో మనము చూసే సీరియల్ భాగవతం ఒకటి ఉండగదండి, ఆ భాగవతం సీరియల్ అయితే ఇక్కడే షూట్ చేశారు వాళ్ళు. అఫ్కోర్స్ యానిమేషన్స్ కూడా యూస్ చేసి ఉంటారు. ఇక్కడ శాంపుల్గా షూటింగ్ అంతా ఎలా అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడ ఎంత బాగా చేశారు బొమ్మలు పెట్టి భాగవతంకి సంబంధించి. ఈ భాగవతం బిల్డింగ్ నుంచి బయటికి రాగానే స్నాక్స్ లాగా చేశారు. దానికి పక్కనే ఒక రైల్వే స్టేషన్ సీన్ కూడా ఉందండి. శాంపుల్ భోగి బొమ్మలు అరేంజ్ చేశారు. వాళ్ళు ఏం కావాలనుకుంటే అది చేయగలరు కదా రామోజీ ఫిలిం సిటీలో. తర్వాత స్నాక్స్ అవ్వగానే బాహుబలి సెట్కి వెళ్ళాము. బాహుబలి సెట్ అయితే అసలు బ్లూ ప్రింట్ సూపర్ అండి. ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఫస్ట్ వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అక్కడ బ్లూ ప్రింట్ అంతా ఉంది. ఎలా ఉండాలి సెట్ అనేది అంతా క్రియేట్ చేశారు. మినియేచర్ రియల్గా బాహుబలి వరల్డ్లోకి వస్తే మనం ఎలా ఉంటుందో అలా ఉంది సేమ్. ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడైతే. ఎక్కువసేపు టైం స్పెండ్ ఇక్కడే చేసాం మేము బాహుబలి సెట్లో. అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి. డ్రమ్స్ కూడా పెద్ద పెద్దవి. వాళ్ళు ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఇంత ఆర్కిటెక్చర్ సూపర్ కదా తయారు చేయడము. ఇది మనకి రైట్ సైడ్ వచ్చేసి మినియేచర్ ఉంది, ఈ డ్రమ్. తర్వాత గంట కూడా ఉంది లెఫ్ట్ సైడ్. చాలా బాగున్నాయి అన్నీ చూడండి. ప్లాన్ బ్లూ ప్రింట్ ఎలాగుందో సేమ్ మనకు మూవీలో ఎలా కనిపిస్తుందో అలానే ఉంది కదా. ఫస్ట్ ఇలా డిజైన్ చేసుకున్నారనమాట వీళ్ళు షూటింగ్ చేసే కంటే ముందు. తర్వాత అలా ప్రొసీడ్ అయ్యారు ఏవేవి ఎక్కడ ఉండాలి అనేది. చూడండి ఎలిఫెంట్స్ చూడండి. అంతా ఇవంతా ఒరిజినల్ కాదు కానీ వాళ్ళ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ కదా. క్రొకడైల్ చూడండి. ఇవన్నీ కూడా లోపలికి బాష్మతి సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత వాటర్ ఉండాలి, అందులో క్రొకడైల్స్ ఉండాలి అని కూడా ప్లాన్ చేసి పెట్టారనమాట. ఛాయాంక్ అయితే దాని మీద కూర్చున్నాడు. అంతా పేపర్ వర్క్ అండి ఇదంతా. క్రొకడైల్, ఎలిఫెంట్స్ అన్నీ అట్టపెట్టెలతో తయారు చేశారు. కలర్స్ కూడా ఎంత బాగా చేశారు రియల్గా ఉండాలన్నట్టు. బాహుబలి మూవీలో శివలింగం ఎత్తడము ఆ సెట్, మళ్ళీ అనుష్క వచ్చేసి అనుష్కని బంధించడము ఆ సెట్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకే చోటే అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి అనుష్క బొమ్మ కూడా పెట్టారు శాంపుల్గా తనని బంధించినట్టు. మళ్ళీ కింద అండర్ గ్రౌండ్ జైలు ఉన్నట్టు అన్నీ పెట్టారు ఇక్కడే. మా వాడు చూడండి ఏం ట్రై చేస్తున్నాడు. యుద్ధ భూమి ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ చూపించారు. అండ్ మనకు బాహుబలి బఫెలో చూడండి. ఇక్కడైతే ఫన్ టైం మాకు. ఇక్కడ రానా పుష్ చేస్తాడు కదా బాహుబలి బఫెలోని. మేమందరూ కూడా ట్రై చేసాం పుష్ చేయడానికి కామెడీగా. రమ్యకృష్ణ కూర్చోవడం సింహాసనం మీద అక్కడంతా కూడా ఉన్నాయి. Well, I just wanna be happy. How to get there? Glad that you asked me.
I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so వార్ జరిగేటప్పుడు డిఫరెంట్ వెహికల్స్ వాడింటారు కదా, అవి కూడా చూపించారు. రానా స్టాచ్యూ కూడా చూపించారు ఇక్కడ. ఇవే అన్నీ నాకు తెలిసి గ్రాఫిక్స్ చేసింటారు. శాంపుల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళవి, రానా వాళ్ళవి. చూడండి, నేనైతే మీకోసం షూట్ చేసి చూపిస్తున్నానంతా. బాహుబలి సెట్ నుంచి బయటకు వస్తుండగా క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. ఒక షాప్ అరేంజ్ చేశారు ఇక్కడ, స్టాల్ ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చంద్రముఖి సెట్కి వెళ్ళాము. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. చంద్రముఖి సెట్ లో ఈ బిల్డింగ్ లో అయితే అంతా రెడ్ గా ఉంది. ఈ బిల్డింగ్ చంద్రముఖి మూవీ అయితే ప్లే చేస్తున్నారు టీవీలో. వచ్చేసి సెట్ జస్ట్ ఏముండదు, వెళ్తే రైట్ దిగడం. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి జస్ట్ వాకిలు ఉంటుంది అంతే, ఏముండదండి. జస్ట్ ఆ వాకిలి కూడా మనకు ఎంట్రన్స్లో మెయిన్ వాకిలి అండి. పైన అయితే ఏం వాకిలి కూడా ఏంటి లేదు. మనకు ఊరికే అలా మూవీలో చూపించారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఆ నాగపాముతో ఉండే వాకిలి ఉంటుందని, కానీ యాక్చువల్గా లేదు. ఆ నాగపాముతో ఉండే వాకిలి వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. అది ఇక్కడైతే ఏం లేదు. చూడండి, కిందికి వచ్చాక మళ్ళీ నాట్యశాల. ఇక్కడ నాట్యశాలకి యాక్చువల్గా సపరేట్ ఇల్లు చూపించింది కదా, ఆ ఇల్లు సపరేట్. ఇక్కడ లోపల షూటింగ్ జరిగే నాట్యశాల సెట్ సపరేట్ అండి. ఇక్కడ మనకు నాట్యం చేసిండేది కనిపిస్తుంది అనమాట. తర్వాత బయటకు వచ్చేసింది. చాలా ఇంకా అడ్వెంచర్స్ ఉన్నాయంట. Late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. న్యూయార్క్ సిటీకి వస్తే న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అవన్నీ చూపించారు ఇక్కడ. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah,
all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ అవ్వగానే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. రామోజీ ఫిలిం సిటీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి మనకు ఎయిర్పోర్ట్ కావాలంటే ఎయిర్పోర్ట్ లాగా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చూపించవచ్చు, లేదా రైల్వే స్టేషన్ లాగా కావాలంటే రైల్వే స్టేషన్, మోడ్రన్ రైల్వే స్టేషన్, మోడ్రన్ పోలీస్ స్టేషన్, ఏది కావాలంటే అది చూపించుకోవచ్చు. మనం లోపలికి వెళ్తూనే శాంపుల్ డమ్మీ ఏరోప్లేన్ ఉంది ఒకటి. డమ్మీ ఏరోప్లేన్ లోపల మనకు సీట్లు కూడా కనిపించాయి. కొంచెంసేపు మేము కూర్చొని ఫొటోస్ కూడా దిగాము ఈ ఏరోప్లేన్లో. మామూలుగా రియల్ షూటింగ్ జరగాలంటే ఏరోప్లేన్లో కుదరదు కదా, అందుకే వీళ్ళు ఇలా డిజైన్ చేశారంట. ఏరోప్లేన్ కూడా అచ్చం ఏరోప్లేన్ ఉన్నట్టే ఉంది. ఇలా మనము డమ్మీ ఏరోప్లేన్లో ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి వెళ్ళొచ్చు. సో మనకు బయట నుంచి చూస్తే సీరియల్స్లో కూడా కనిపిస్తుంది ఇలాంటి ఎయిర్పోర్ట్. ఇవి వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఈటీవీ రియల్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తుంటారు ఈ బిల్డింగ్స్లో నుంచి. ఇవి వచ్చేసి డమ్మీ బిల్డింగ్స్ కాదు, ఒరిజినల్ బిల్డింగ్సే అండి. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా చాలా ఉంది, లెంతీ వీడియోస్ అనమాట ఇవి రామోజీ ఫిలిం సిటీవి. సో నేను ఇంకా వేరే వీడియోస్లో పోస్ట్ చేస్తాను నా మిగిలిన అప్డేట్స్ అన్నీ. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోస్తో మరి కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.